ఇక ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్లో కృష్ణమ్మ పర్వళ్లను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలిచ్చారు. దీంతో సాగర్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదివారం సెలవు దినం కావడంతో సందర్శకులు భారీ సంఖ్యలో సందడి చేశారు. కృష్ణా నదికి ఇరువైపులా 3 కిలోమీటర్ల మేర వాహనాలతో నిండిపోయింది. నాగార్జున సాగర్ ఎర్త్ డ్యామ్ నుంచి కొత్త బ్రిడ్జ్ వరకు 3 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయింది. సాగర్ కొత్త బ్రిడ్జ్ పొడవునా 2 వరుసల్లో వాహనాలు కిక్కిరిశాయి. చాలా మంది పర్యాటకులు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నారు. మరింత సమాచారం ప్రతినిధి రేవన్ అందిస్తారు. రేవన్, నాగార్జున సాగర్కు పర్యాటకులకు పోటెత్తారు. దీంతో నాగార్జున సాగర్ మొత్తం వాహనాలతోటి రద్దీగా ఏర్పడింది. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ముఖ్యంగా పోలీసులు ట్రాఫిక్ని నియంత్రిస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వాహనదారులు రావడంతో ఎక్కడెక్కడికి వాహనాలు అయితే పూర్తిగా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడవచ్చు ఇక్కడి నుంచి దాదాపు కొత్త బ్రిడ్జి వరకు, ఏదైతే నాగార్జున సాగర్ డ్యామ్ ఎదురుగా ఉన్నటువంటి కొత్త బ్రిడ్జి వరకు కూడా ఇదే రకమైనటువంటి ఇరువైపులా బోత్ సైడు అంటే ఇరువైపులా కూడా వాహనాలతోటి పెద్ద ఎత్తున కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే నాగార్జున సాగర్ డ్యామ్ ప్రాంతంలో ఉన్నటువంటి కొత్త బ్రిడ్జి వద్ద మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడెక్కడ వాహనాలు నిలిచిపోవడంతో పర్యాటకులు అయితే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే పర్యాటకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఎప్పటికప్పటికి వాహనాలను నియంత్రిస్తున్నప్పటికీ కూడా వాహనాల రద్దీ మాత్రం పెరుగుతోంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వస్తున్నట్టు వరద నీటితోటి సాగర్లో క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారు. దీంతో ఆదివారం జలదినం కావడంతో నాగార్జున సాగర్లో కృష్ణమ్మ పర్వాలను సోయగాలను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చారు. దీంతో వాహనాల మీద రావడంతో పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ వాహనాలు అయితే నిలిచిపోయాయి. చూడొచ్చు దాదాపు 3-4 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. పోలీసులు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నప్పుడు కూడా వాహనాలు ఎక్కువ పెద్ద మొత్తంలో భారీగా తరలి రావడంతో ఈ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు సెలవు దినం కావడంతో అంటే తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వాహనాల్లో రావడంతో ఈ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది. దీన్ని ముందుగా పోలీసులు కొంత ఆలస్యంగా స్పందించడంతో కొంత ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ని అయితే క్లియర్ చేస్తున్నారు. కానీ పూర్తిగా దాదాపు 3-4 గంటలుగా ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడికి నాగార్జున సాగర్ రోడ్లపై పూర్తిగా వాహనాలు అయితే నిలిచిపోయాయి. మనం అనుకున్నటువంటి విజువల్స్ చాలా స్పష్టంగా చూడవచ్చు. పోలీసులు కొంత ఆలస్యంగా స్పందించడంతో వాహనాలు ఎక్కడెక్కడిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా నాగార్జున సాగర్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మాత్రం వాహనాల రద్దీ ఇంకా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పుడు మొత్తం మీద దాదాపు 3-4 కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ జామ్ అయితే కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 నల్గొండ.